హిట్ 3 చిత్ర బృందానికి నానికి సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చింది. హిట్ 3 చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి గల కారణం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. హిట్ 3 చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ఏంటి కారణం ఏంటి? యాక్చువల్గా ఏదైనా సినిమా కొత్తగా వస్తే, ఏదైనా కాన్సెప్ట్ కొత్తగా వస్తే ఆడియన్స్ అభిరుచి కూడా, అంటే దాని ఆడియన్స్ ఆదరించారు అని తెలిస్తే ఆడియన్స్ అభిరుచి ఇలాగే ఉంది అని నమ్మి ఆ టైపు సినిమాలు తీయడం ఆనవాయితీగా వచ్చింది. గత ఎప్పటి నుంచి చెప్పనా, చంద్రముఖి అప్పటి నుంచి. యాక్చువల్గా అంత పెద్ద స్టార్తో అట్లాంటి హారర్ తీయాల్సిన అవసరం లేదు. బేసిక్ అంత పెద్ద వాళ్ళని పెట్టి అదొక హారర్లో మళ్ళీ కామెడీ ఇరికించి హారర్ కామెడీ చేసరికి ఓహో ప్రేక్షకుడికి హారర్ కామెడీ అంటే ఇష్టమా అని అనుకున్నారు. తర్వాత నార్మల్ కథతో ప్రేమ కథా చిత్రం రాగానే అప్పటి నుంచి అవే అసలు దయ్యం అంటేనే దయ్యమే భయపడేలాగా సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ హీరో క్లాస్గా ఉండి ఎగిరెగిరిదంతానంటే ఒప్పుకోవట్లే ఆడియన్స్. నువ్వు ఎంత రగ్గుడుగా ఉంటే మాకు అంత ఇష్టం అంటున్నాడు. ఓకే, అలా ఎలా ఇప్పుడు పుష్పాన్ని చూసినా, నిన్న పెద్ది చూసుకున్నా, ఒక సలార్ కానీ కేజీఎఫ్ కానీ లైక్ ఇలా నువ్వు క్లాస్గా ఇప్పుడు గేమ్ చేంజర్ లాగా నీట్గా షేవ్ చేసుకొని ఇట్లా టక్కుటై వేసుకొని వచ్చి కొడతా అంటే ఒప్పుకోవట్లా. నువ్వు 4 దన్నాలంటే నువ్వు అంతకు మించి రగ్గుడుగా ఉండాల. మొత్తం ఇట్లా మాసిపోయిన చొక్కా వేసుకొని పాచిపోయిన గడ్డం వేసుకొని ఇలా ఉంటే కానీ అబ్బా మా హీరో అంటున్నారు. ఆ తరహా వచ్చింది. నవ్వు ఈ తన్నుకోవడాలు, వైలెన్స్, రక్తము ఎంత బాగా చూపిస్తే జనాలు అంత బాగా అట్రాక్ట్ అవుతారు అని ఫస్ట్ అర్జున్ రెడ్డిలో ఇంత ఉంది, తర్వాత దాని యానిమల్లో ఇంత అయింది. నెక్స్ట్ మార్కో అనే సినిమా ఇక్కడ మొత్తం రెడ్డే. దాన్ని అసలు దీనికి సెన్సార్ ఎలా ఓకే చేసిందా అని లాస్ట్కి ఇప్పుడు శాటిలైట్లో తీయించేశారు దాన్ని. అంటే యూత్ విపరీతంగా ఇష్టపడుతున్నారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతున్నారు సినిమాలకు అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు హిట్ కానీ తీసుకున్నట్లయితే అది సస్పెన్స్ జోనర్లో కొనసాగేటువంటి ఒక చిత్రాలు, ఓకేనా? అంటే అంత డ్రామా ఉండదు, అంత మెలోడీ ఉండదు, అదేందో ఒక సస్పెన్స్, ఆ స్టోరీ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది. మరి హిట్ 3 కూడా ఒక కేసును సాల్వ్ చేసే దాంట్లో భాగమే. దీంట్లో ఏంటి, వైలెన్స్ ఎక్కువ ఉందనా లేకపోతే రొమాన్స్ ఎక్కువ ఉందనా? ఇప్పుడు ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం ఏంటి? రొమాన్స్ ఈ మధ్య కాలంలో ఉంటున్నాయిలే. మూతి రుద్దకపోతే నేను థియేటర్కి రానంటాడు ఆడియన్. ఖచ్చితంగా 3-4 సార్లు హీరోయిన్లు మూతి రుద్దుకోవాల్సిందే. అప్పుడు కానీ వీడికి నచ్చట్లా. ఇక వైలెన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఇట్లా హీరోల తీరు మారేసరికి నానికి ఏమనిపించింది, దసరాలో ఫుల్ వైలెన్స్ చూశాడు, కృష్ణార్జునలోనూ చూపించాడు. సో ఇప్పుడు ఏంటి, హిట్ 3 వచ్చింది నా చేతికి. ఎందుకు క్లాస్గా ఉండి ఎగిరెగిరి తంతానంటే ఆడియన్స్ ఒప్పుకోవట్లేదు. ఇది ఈ ప్రయోగాన్ని మనం హిట్ 3లో ఎందుకు చేయకూడదు అనిపించింది. ఓకే, హిట్లో ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు డీసెంట్గానే ఉంటాడు, టక్కు టై వేసుకొని ఉంటాడు. ఇప్పుడు సింగల్లో మన సూర్య ఉన్నాడు, బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ అందరికీ నచ్చాయి. తర్వాత పోలీసు ఎప్పుడు ఇట్లాగే ఉండాలని వచ్చింది. ఇప్పుడు నాని దాన్ని మొత్తం మార్చేసాడు. అంటే హిట్లో కూడా ఆరగెంట్ పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు, ఆ పాత్ర అలా ఉంటుంది. బట్ పోలీసులోనే ఉంటాడు కదా, నీకు ఆ షేడ్స్ ఎప్పుడు దాంట్లో ఇంకోటి కనబడదు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. ఈవెన్ మన విశ్వ కూడా అలాగే చేశాడు, విశ్వసేన్ కూడా అలాగే చేశాడు. అవును. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇన్షర్ట్ అవుట్, తర్వాత హెయిర్ స్టైల్ని, అంటే పోలీస్కి ఒక కట్టు ఉంటుంది, అది వదిలేశారు. రగ్గుడ్నెస్ ఎక్కువైపోయింది. ఇంకా రగ్గుడ్నెస్ ఎంతలో ఉంది అంటే ఇక అసలు వాడు ఖైదీని అంతలా కొడితే మనకే ఒక టైంలో జాలేస్తుంది, పాపం వాడు అంత నేరం ఏం చేశాడో అని. బేసికలీ ఇప్పుడు ఖైదీలను శిక్షించాలంటే మనకి ఉరి శిక్షలో, యావజీవ శిక్షలో 4-5 ఉంటాయి. లేదు వాడు ఏదో నిజం చెప్పట్లేదంటే వాడి చేత చెప్పించడానికి కూడా కస్టడీలో తీసుకొని ఏదో ఇస్తారు. కొంతమంది ఉగ్రవాదులు అయితేనే 3rd డిగ్రీ ఇలాంటి ప్రయోగిస్తారు. ఎందుకు చేసావు చెప్పు, ఎక్కడెక్కడ బాంబులు పెట్టావు చెప్పు, ఎందుకంటే వాడి వల్ల 10 మందికి ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా శిక్షించాలి, తప్పులేదు. ఇక్కడ ఏంటంటే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, వాడు ఒక క్రైమ్ చేశాడు, ఎందుకు చేశాడో తెలుసుకోవాలి. క్రైమ్ అయిపోయింది, డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. ఇప్పుడు నేను చంపేశా, చంపినోడు దొరకట్లా, వాడిని పట్టుకునే క్రమంలో నువ్వు ఎందుకు చంపావని అడగడంలో అంత వైలెన్స్ ఎందుకు అని అడిగారు వీళ్ళని. నీకు అర్థమైందా? అంటే ఏదో దాస్తా. ఇప్పుడు నిజంగా వాడు ఎక్కడ ఇంకెంతమందిని చంపుతావురా నువ్వు చెప్పు, ఎంతమందికి స్కెచ్ చేసావు చెప్పు అనే టైంలో కొట్టొచ్చు, నష్టం లేదు, వాడు నరరూప రాక్షసుడే. కాకపోతే ఏంటంటే ఇవి చూపించారు ఎప్పుడు సినిమాల్లో మనకి. ఇప్పుడు 3rd డిగ్రీ అంటామే కానీ
కొన్ని సందర్భాల్లో మనకి బ్లఫ్ మాస్టర్ సినిమాలో చూపించారు, నాంది చూపించారు, చాలా రేర్గా కొన్ని సినిమాల్లో చూపిస్తారు అంతే. ఈ మధ్య ఓటీటీలో కూడా చాలా సినిమాల్లో చూపించారు. బట్ ఒక పెద్ద హిట్ సిరీస్ ఏదైతే ఉందో, హిట్ పైగా సూపర్ హిట్ సిరీస్ అది, ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, అట్లా ఆ సీక్వెల్లో తీద్దాం అనుకుంటున్నారు. ఈవెన్ నీకు మర్చిపోయావు, కోర్టు కూడా అంతే. కోర్టు కూడా 2 వస్తుంది, కేసు మారుతుంది. ఓకే, ఇది బాగా ఎంచుకున్నాడు నాని, బాగున్నాయి, ఎన్ని సినిమాలన్నా తీయొచ్చు. సో అలా హిట్ 3 చూస్తేనేమో వైలెన్స్ ఎక్కువ అయిపోయింది. ఈ మధ్య మార్కోని మించిన వైలెన్స్ ఉంటుందేమో అనేలాగా ఆ టీజర్ చిన్న ఏదో రిలీజ్ చేశారు, దాంట్లో చూపించేశారు. పైగా దీంట్లో చిన్న డ్యామేజ్ కూడా జరిగింది హిట్ 3కి. ఏంటది? క్లైమాక్స్లో కార్తీక్ అనిపిస్తాడంట, హిట్ 4 ఆయన మీద ఉంటుందంట, ముందే లీక్ చేసి పడేశారు. ఇప్పుడు హిట్ 2కి మనకి కోడి బుర్రని లీక్ చేస్తే ఎలా ఉంటుంది వాడి ఫేస్, వీడేవాడు అని అంత పోద్ది కదా. ఇందులో రివీల్ చేశారు, పాపం శైలేష్ కోల్కి అందుకే ఇబ్బంది వేసింది. సో వాట్ ఎవర్, హిట్ 3 మాత్రం అంటే మీరు ఎన్ని కట్స్ చెప్పి ఏ సర్టిఫికేట్ అది ఇది అని ఇబ్బంది పెడతా ఉంటే యూత్కి అంత ఇదైపోతుంది, ఇంకా చూడాలి, దాన్ని చూడాలని. ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ ఏంటంటే కళ్ళు మూసుకొని అమ్మో ఇది మనది కాదని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇస్తే ఏముందో దాంట్లో అని కట్టెన్ వెనకాల నుంచి చూసేవాళ్ళు బోల్డ్ అంతమంది తయారయ్యారు. అంటే అడల్ట్ కంటెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే వైలెన్స్ అన్న అవ్వచ్చు. ఇన్ కేస్ థియేటర్లో కనుక నువ్వు ఇబ్బంది పెడితే ఇది ఓటీటీలో రికార్డులు మొత్తం మోగిస్తుంది 100%. బట్ థియేటర్లో కూడా వాళ్ళు ఏదో అడుగుతారు చిన్నవి కట్స్ చేయమని. ఇప్పటిదాకా హిట్ చాలా డీసెంట్ సిరీస్, దాంట్లో ఎప్పుడు కట్స్ చెప్పలా. అంటే క్రిమినల్ ఎంత ఇదిగా క్రైమ్ చేసినా కదే, ఇప్పుడు 2లో బాడీ దొరుకుద్ది, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క అమ్మాయిది అంటే అక్కడ నుంచి కదా సస్పెన్స్ ఎలివేట్ అయింది. పార్ట్ 1 అయినా అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ క్రిటికల్గా చూపించేసరికి జనాలకి ఎంతో అనిపించేలాగా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్, యూత్కి ఇష్టమే ఇలాంటివన్నీ. ఇంతకీ హిట్ 3 చిత్రం మాస్ జాతర లేదంటే సస్పెన్స్ థ్రిల్లర్ అన్న? ఇన్ని చెప్తుంటే ఇవి ప్రమోషనల్గా పనికొస్తున్నాయి. అసలు ఇప్పుడు మనం మాట్లాడేది అంతా కూడా ఏదో ఉంటుంది కదా దీంట్లో అన్ని. ఇప్పుడు సెన్సార్ రివ్యూ అంటే అంతే కదా, నీకు 16 కట్లు చెప్పాడు అంటే ఏంటి, 16 చోట్ల నువ్వు ఏదో పెట్టావు అని. సో ఇన్ని ఉన్నాయంటే సినిమా లోపల ఇంకెంత ఉంటుందో అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక మార్కోలాగా స్లో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.